హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. తెల్లారితోనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. బయట అంతా గడిగి అంతా క్లీన్ చేసి వచ్చి ఇప్పుడు టిఫిన్ అయితే చేద్దామని చేస్తుండే. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. తెల్లారితోనే టిఫిన్కి వచ్చేసి దోశ చేస్తామనేసి అయితే దోశకైతే ప్రిపరేషన్ చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి ఎగ్ దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి టిఫిన్కి అంతాను దోశ పిండికి ఉప్పు అంత వేసి కలిపి పెట్టేసి ఆ తర్వాత పెనం అయితే పెట్టుకుంటాను దోశ పోసుకుందామని. సింపుల్గా చేసుకోవచ్చండి ఎగ్ దోశ. దానికి ఏమన్నా కారం లేకపోయినా కూడా దాంట్లోనే వేసుకుంటాం కాబట్టి అట్లే కూడా తినచ్చు. మా ఇంట్లో నేను పచ్చడి అయితే చేశాను కాబట్టి దాన్ని వేసుకొని తిన్నాము. ఇప్పుడు ఎలా చేయాలనేసి చూద్దాం రండి. మామూలుగా దోశ అందరికీ పోసేస్తాం కాబట్టి దాన్ని ఏం చూపించలే, ఏమేమి రెడీ చేసుకుంటానో అని మాత్రం చూపిస్తా. అలాగే ఈరోజు బ్లాగ్లో వచ్చేసి లివర్ ఫ్రై చేసేది కూడా ఉంటుందండి. అది కూడా మా ఇంటి స్టైల్లో దాన్ని అయితే చూపిస్తాను. మళ్ళీ చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. దోశ మామూలుగా దోశ పోసుకునేసి దాని తగ్గుడు 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఒక రకంగా చూపించినాను. ఇంకా 2-3 రకాలుగా కారం కూడా నూరుకొని కూడా వేసుకోవచ్చు. గుడ్డు దాని మీద కొట్టుకొసేసి అంతా ఫుల్ స్ప్రెడ్ చేసుకునేసి దానిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే సరిపోతుంది. అట్లే కూడా తినచ్చు. లేదా కారం వస్తుంది, ఎర్రకారం, దాన్ని కూడా పూసుకొని తినచ్చు. అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా చేస్తాను. అర్జెంట్కి బిర్యానీ అన్నం అవుతుంది. ఏమైనా సైడ్స్ లేకుండా కూడా పిల్లలు కూడా ఇట్లా ఇస్తే కూడా తినేస్తారండి. మనము ఏమైనా చట్నీ ఇవన్నీ కానీ కావాలని కూడా లేదు. ఇప్పుడు ఇదైతే కాలింది. నేను తిప్పేసుకొని ఒక నిమిషం అట్లా కలుసుకొని మళ్ళీ తర్వాత దీన్ని తీసేస్తే ఇదైతే రెడీ అయిపోతుందండి. సింపుల్గానే చేసుకోవచ్చు. క్రిస్పీగా బాగుంది దోశ అయితే. ఈసారి చాలా బాగా వచ్చింది, చూస్తుంటే కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఎత్తేసుకొని దీంట్లోకి నేను చట్నీ చేశాను, మన ఎర్రకారము, దాన్ని వేసుకొని తింటే ఇదైతే సూపర్ కాంబినేషన్. ఏమి లేకపోయినా కూడా అట్లనే తినచ్చు. రెడీ అయిపోయిందండి ఇది. ఇప్పుడు తినచ్చు. పిల్లలకైతే వేసిస్తున్నాను. ఆ తర్వాత మా ఇంటానికి వేసిచ్చి మళ్ళీ నేనైతే తింటాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దోశ అయితే ఎట్లా వచ్చింది అని చూడండి. ఇప్పుడు వచ్చేసి లివర్ ఫ్రైకి ఎలా చేయాలో ఎప్పుడు చేయాలి చూద్దామండి. మా ఇంటాయన అయితే లివర్ తెచ్చిండ్రు. దాన్ని ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం. మా ఇంటాయన స్టైల్ వాళ్ళు అయితే చేస్తారు. ఇప్పుడు మా హస్బెండ్ దాన్ని చూపిస్తానండి. మా ఇంటాయన చేసేది నేను ఎప్పుడు చేసేది చూసినా కదా. ఇప్పుడు మా ఇంటాయన చేసేదాన్ని చూద్దాము. అట్లా నేనైతే అన్నీ కట్ చేసి అన్నీ రెడీ చేసి ఇచ్చినాను. వాళ్ళు చేసిందంతే. కావాల్సిన పదార్థం అంటే ఎర్రగడ్డ, కొత్తిమీర, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీరకు, చెక్క, లవంగము, ధనియాల పొడి, కారం పొడి అండి. ఆ తర్వాత వచ్చేసి మా ఇంటనే నేను ధనియాల పొడి వేసుకొచ్చాను కదా, దాన్ని అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇట్లా ఉంది చూపిస్తాను. 1 కేజీ వరకు లివర్ అయితే తెచ్చినారు. మీరు ఏమంటారు నాకు తెలియదు. మా సైడ్ అయితే మేము లివరు గుండెకాయ అయితే అంటామండి. బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత ఎర్రగడ్డ వేసేసి బాగా వేయించుకోవాలి. కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు. కొంచెం నూనె తక్కువ వేసుకోండి, దాంట్లో వేరే ఉంటుంది ఆయిల్ కాబట్టి కొంచెం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పొచ్చేసిన పోయే వరకు వేయించుకోవాలా. ఆ తర్వాత ఎర్రగడ్డను కూడా పొచ్చేసిన పోయే వరకు వేయించుకోవాలండి. మా హస్బెండ్ అయితే ఎప్పుడు నువ్వు చేస్తావు కదా, ఇప్పుడు నేను చేసేదాన్ని చూపించు అనేసి అన్నారు. సరే చెయ్యి అనేసి అన్నీ నేనే ఒకటి కట్ చేసి ఇచ్చినాను. వాళ్ళు చేసిందంతే. టేస్ట్ అయితే బాగుండింది. చేస్తారండి, నాన్ వెజ్ ఐటమ్స్ అంతా చేస్తారు, బట్ ఎక్కువగా చేయరు. పని పోయి కాబట్టి ఎక్కువగా ఏం చేయరు. ఇట్లా ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉంటే అప్పుడు మాత్రమే ఏదైనా చేస్తారంతే. ఎర్రగడ్డ అంతా మొత్తంగా అయిపోయిన తర్వాత టమాటోని వేసేసి దాన్ని కూడా బాగా మగ్గిపోయేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే కావాలంటే ఎవరైనా ఉప్పు కూడా వేసుకోవచ్చు. బిర్యానీ మగ్గిపోతుంది ఎర్రగడ్డ టమాటో అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలా. ఆ తర్వాత మనం పెట్టుకుంటే ధనియాల పొడి, కారం పొడి దాన్ని కూడా వేసేయాలండి. ధనియాల పొడి అయితే కలర్ బాగుంది. మనం మిరకాయలు వేరేసేసిండ్రి, లేదంటే ఇంకా బాగుంటుంది. ధనియాల పొడి అయితే చారుకి వేసినాం కాబట్టి చారు కూడా టేస్ట్ బాగా నచ్చిందండి. వాళ్ళు మిరప్పొడి కూడా ఉంటే కలర్ అయితే ఇంకా బాగా వచ్చింది. ఆ తర్వాత కారం పొడి కూడా మిక్స్ చేసుకున్న తర్వాత లివర్ కోసి పెట్టుకుంటాం కదా, దాంట్లోకి వేసుకునేయాలి. వేసుకొని నీళ్ళు ఒక డ్రాప్ కూడా వేయకూడదండి. దాంట్లోనే వాటర్ అంశం ఉంటుంది కాబట్టి దాంట్లోనే మళ్ళీ నీళ్ళు ఎంత వస్తాయని మీకే చూపిస్తాను. ఒక డ్రాప్ కూడా నీళ్ళు వేయకూడదు. ఇలాగే కలుపుకుంటూ ఉప్పు వేసి తగినంత ప్లేట్ మూసి పెట్టుకునేయాలండి. చూడండి నీళ్ళు అయితే ఎట్లా వస్తుంది అనేసి. దాన్ని మిక్స్ చేసుకునేసి ప్లేట్ మూసేస్తే దాంట్లోనే నీళ్ళు అనేది వస్తుంది. అట్లే కూడా ఉడికిపోతుంది. నీళ్ళు అయితే ఒక చుక్కు కూడా వేసుకోదన్న. ఎవరికన్నా కొంచెం ఎక్స్ట్రా గొజ్జు కావాలనే వాళ్ళు మాత్రం వేసుకున్నా. నేనైతే నీళ్ళు వేసుకోలేదు. మేము చూడండి నీళ్ళు ఒక డ్రాప్ కూడా మేము వేసి ఎంత నీళ్ళు అనేది వచ్చింది. ఇలాగే మళ్ళీ మూసేసి ఇంకొక 5 నిమిషాలు అట్లే ఉడికించుకునేస్తే గొజ్జు అయితే ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయింది. ఒక చుక్కు కూడా నీళ్ళు అనేది వేసిన లేదు.
ఈ విధంగా నీట్గా గొజ్జు ఫ్రై అయితే రెడీ. లాస్ట్లో కొత్తిమీర పుదీనాకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే లివర్ ఫ్రై గొజ్జు అయితే రెడీ అయిపోతుందండి. దీనికి కాంబినేషన్ చపాతీ అన్నం అన్నిటికీ బాగుంటుంది. అది నేను చపాతీ చేసుకున్నాను. ఈ వ్లాగ్ వీడికి ఎండ్ చేస్తున్నానండి. మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్